హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పప్పు టమాటా కర్రీ చేసుకున్నామండి. ఇలా చూపించిన స్టైల్లో చేసుకోండి, పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని రైస్తో కానీ లేకపోతే చపాతీతో తినండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ ఉడికించిన కందిపప్పు తీసుకోండి. అలాగే దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఒక 10-15 పచ్చిమిరపకాయలు, 6-7 ఎల్లుల్లిపాయలు, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చలా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లో 2-3 ఎండు మిరపకాయలు వేసుకోండి. అలాగే ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు టమాటా ముక్కలు ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని జస్ట్ 2 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చికారం కూడా వేసుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. పచ్చికారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా కలిపేసుకొని దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా కలిపేసుకొని 3-4 నిమిషాల పాటు గ్యాస్ అనేది సన్న సెగపై పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత చివర్లో కరివేపాకు ఆకులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఒక్కసారి అలా కలిపేసుకుంటే మన పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఇదైతే సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.